వాసవికి జీ హుజూర్ ఆక్రమణలు కప్పిబెట్టి అనుకూల నివేదికలు రెవెన్యూ ఇరిగేషన్ హెచ్ఎండిఏ అధికారుల మాయాజాలం తొలుత సర్వేల్లో కోమటి కుంటలో అక్రమ నిర్మాణాల ధృవీకరణ ఆ మేరకు రిపోర్ట్లు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం అనంతరం ఆక్రమణలే లేవంటూ మరో రిపోర్ట్ వివిధ శాఖల ఆఫీసర్ల తీరుపై అనేక అనుమానాలు సర్వే రిపోర్ట్ రివైజ్ ఎఫ్టిఎల్ మ్యాప్ పై కోర్టులో రిట్ పిటిషన్ మరోసారి జాయింట్ సర్వేకు న్యాయస్థానం ఆదేశం కోమటికుంటలో వాసవి నిర్మాణాలు 2023 నవంబర్లో కోమటికుంట చెరువు హద్దులను మారుస్తూ రూపొందించిన నక్షాట ఇది మ్యాప్ వాసవిలో ఐటీ సోదాలు క్యాప్స్ గోల్డ్ డబ్బులు రియల్కు మళ్లించారనే అనుమానాలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచ్పల్లి మండలం కోమటికుంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన వాసవి కన్స్ట్రక్షన్స్ను కాపాడేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆక్రమణలను ధృవీకరిస్తూ చేసిన సర్వే రిపోర్ట్లు పోలీసుల కేసులు పక్కన పెట్టి ఇప్పుడు అసలు ఆక్రమణలే లేవంటూ నివేదికలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. వాసవి అర్బన్ పేరిట వాసవి నిర్మాణ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ ఇరిగేషన్ హెచ్ఎండిఏ అధికారుల జాయింట్ సర్వే మాయాజాలంపై ప్రత్యేక కథనం ఫిర్యాదులతో వెలుగులోకి ఆక్రమణలు బాచపల్లి మండలంలో 123/P 123 137/P సర్వే నెంబర్లలోని 21 ఎకరాల 11 గుంటల భూమిని ఎన్సిసి వద్ద ఒకసారి చూద్దాం. ఇటువంటి అధికారులను ఏం చేయాలండి? దీని ఏమంటారు? అధికార వ్యభిచారం, రాజకీయ వ్యభిచారం ఒక్కటి చేస్తే అధికార దుర్వినియోగం చేసుకుంటూ అధికార వ్యభిచారం చేస్తూ లంచగొండిలాగా తినేటువంటి లంచగొండి కుక్కలు అంట. నేను నడి రోడ్డు మీద తీర్పు రావాలా? ఆ తీర్పు ఎట్లుండాలంటే వేరే ఏ గవర్నమెంట్ అధికారి దొరికితే అక్కడికక్కడ ఉరి తీసేటట్టు ఉండాలి. యావదాస్తి ప్రభుత్వానికి రాయించుకుంటట్టు ఉండాలి. ఒక 3-4 అట్లా బుద్ధి చెప్తే 5వ వాడు భయపడతాడు, 6వ వాడు భయపడతాడు, 7వ వాడు ఆలోచనలో పడతాడు, 8వ వాడు తీసుకోనికే వెనులో వణుకు పుడుతుంది. అటువంటి శిక్షలు అమలైతే భారతదేశం బాగుపడుతుంది. ఇటువంటి లంచాలు తీసుకునేటువంటి కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇక మా తెలంగాణ ప్రజలకే వదిలేస్తున్నాం. కోట్లు 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 ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈలు డిఈలు ఆర్డీఓలు రెవెన్యూ ఇద్దరు కలిసి కుమ్మక్కై 100 కోట్ల రూపాయలు ఒక్కొక్కడికి ఉన్నాయి ఆస్తులు. అంటే మీరు నమ్ముతారా తెలంగాణ ప్రజలారా? తెలంగాణ అప్పుల కుప్పగా మారింది మారింది మారి అంటే ఇటువంటి దౌర్భాగ్యులు ఇటువంటి నరూప రాక్షసులు ఉండబట్టే మారింది. వ్యాపారవేత్తలు అధికారులు కలిసి రాష్ట్రాన్ని దోచుక తింటా ఉన్నారు. కొద్దో గొప్ప పనిచేసేటోని కూడా చెడగొడతా ఉన్నారు. రాజకీయ నాయకులతో తాగించి అన్ని ఏమేమి ఎరేయాలో అన్ని ఎరేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని గ్రిప్లో పెట్టుకొని సంతకాలు పెట్టించుకోండి. ఎవరు చేస్తారు ఇదంతా? సో కాల్డ్ బ్రోకర్ల పని ఇదంతా. అరే ఒక్క కాళేశ్వరంలో ఒక ఇంజనీర్కు 1000 కోట్ల ఆస్తి అంటే ఎటువంటి దిక్కుమాలినటువంటి పాలనలో మనం ఏడిసిన మీద వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఇప్పటి వరకు లేదు. సంతోష్ కుమార్ జోగులపల్లి 1000 కోట్ల రూపాయలు జిఎస్టీ టానిక్ సంస్థ ఎగనామం పెడితే అమ్ముడు పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిక్కుది మనలేదు ఇప్పటిదాకా. మరి కాంగ్రెస్ పార్టీ తోపా? జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినారు. ఆస్ట్ల పర్వం ఉందా? పల్లి బఠానీలు అమ్ముకుంటున్నారా? ఏమైనా కలెక్షన్స్ 1000 కోట్ల రూపాయలు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి బల్ల కింద చేయబెట్టు బ్రోకరిజాలు చేయండి. 100 కోట్ల రూపాయలు ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఆస్తులు సంపాదించుకుంటా ఉంటే తెలంగాణ సొమ్ము ప్రతి ఒక్కడు కూడా గద్దల్లాగా పిక్క తింటా ఉంటే మన సిగ్గు లేకుండా తెలంగాణ అప్పుల పాలైందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఇట్లా అడ్డదారిగా సంపాదించిన వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందా అండి? వాళ్ళ ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేస్తే మొగుళ్ళు వదిలేస్తారు. కర్మ అంటారు దాన్నే. లేకపోతే ఈయనకే హార్ట్ అటాక్ రావచ్చు. ఇంత సంపాదించినా తినకపోవడం, ఒబేసిటీ ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు. లేదా ఆస్తులు రాయించుకొని సంపాదించినోనే కన్న పిల్లలే గెంటేయచ్చు, వంశ వృక్షం ఆగిపోవచ్చు, సంతానం లేకుండా ఉండొచ్చు. ఇన్ని ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి తప్పించుకుని అక్కడి నుంచి తప్పించుకోలేరు సార్. ఇన్ని ఉంటాయి. సందర్భంలో కర్మకు ఆన్సర్ చెప్పాల్సిందే, అనుభవించాల్సిందే. ఇవన్నీ కూడా దోచుక తింటున్నారు. తెలంగాణ నెంబర్ వన్ అని కూడా దోచుక తింటున్నారు. ఎస్, తెలంగాణ నెంబర్ 1 అని చెప్పడానికి గర్వంగా ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి అందరిని అంటలేను నేను, సారీ. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని ఇడికి వచ్చి సెటిల్మెంట్లు చేసుకునే వాళ్లకు
ఆడ పైసలు లేక తెలంగాణకు వచ్చి శరణోదేవి అని అడుక్కునేటువంటి బతుకులు ఉన్నాయి ఈడ. ఇంతమందిని నా తెలంగాణ పెంచి పోషిస్తుందని చెప్పి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అట్లనే మీ అందరికి అతి త్వరలో వినాశకాల విపరీత బుద్ధి. ఇక బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, నెక్స్ట్ బీజేపీ కూడా ఇట్లనే చేస్తే ఇప్పటికే బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయింది. వాళ్ళు ఏం ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేరు. ఒక్కడంటే ఒక్క నాయకుడు ప్రజల గురించి మాట్లాడతలేడు. ఒక్కడంటే ఒక్క నాయకుడు గురుకులల్లో ఫుడ్ పాయిజన్ అయితే పోతలేడు. ఇప్పుడు కొత్తగా తీన్మార్ మల్లన్న వచ్చిండు, సామాజిక తెలంగాణ బీసీలకు న్యాయం చేస్తామని. మరి నిజంగా న్యాయం చేస్తే తీన్మార్ మల్లన్న అంటే వాళ్ళకి మద్దతు ఇస్తాం మేము కూడా. కానీ ఒక్కసారి ఆ వీడియో కింద కమెంట్స్ కూడా చూడాలి, ఎట్లున్నాయి ఏంది ఏం కమెంట్స్ వస్తున్నాయి. నిజంగానే తీన్మార్ మల్లన్న గారు సామాజిక తెలంగాణ కోసము నిస్వార్థంగా పనిచేస్తే ఖచ్చితంగా ఆయన క్లిక్ అవుతాడు. లేదు స్వార్థపూరితంగానే పార్టీ పెట్టినామంటే అది ఎక్కువ రోజులు నిలబడదు. డైరెక్ట్గానే చెప్తున్నా. ప్రజల కోసం మాట్లాడాలి, కొట్లాడాలి, ప్రశ్నించాలి, నిరుద్యోగుల గురించి మాట్లాడాలి. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇటువంటి రోజులు ఏం చేయాలి తెలంగాణ ప్రజలు చెప్పండి. 100 కోట్ల రూపాయలు తెలంగాణ దోచుకున్న వాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీయాలా వద్దా? యావదాస్తి వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్కి రాసియాలా వద్దా? గవర్నమెంట్ స్కూల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాళ్ళ యావదాస్తి దారదత్తం చేయాలా వద్దా? అదేం పుక్కట్ల సంపాదించలే. నెలకి 1,00,000 2 లక్షలు ఉన్న జీతంకి 100 కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయండి? చిన్న లాజిక్. గిదే మొత్తం ఇరిగేషన్ రెవెన్యూ కలిపి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. వాసవి కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేసింది. ఇందులో 2 సెల్లార్లు, ఒక స్టిల్తో పాటు 23 అంతస్తుల భవనాలకు 12 బ్లాకుల్లో నిర్మించడానికి అనుమతులు తీసుకున్నది. అదేవిధంగా 2 సెల్లార్లు, G+ఫ్లోర్ అంతస్తుల 3 క్లబ్ హౌస్ నిర్మాణాలకు సైతం పర్మిషన్స్ పొందింది. అయితే కోమటికుంట చెరువు FTL బఫర్ జోన్లను ఆక్రమించి వాసవి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు చేపడుతున్నదని వచ్చిన ఫిర్యాదులతో 2022 జూన్లో అప్పటి ఇరిగేషన్ ఏఈ సారా సైట్ విజిట్ చేశారు. ఆక్రమణలను ధృవీకరించి అదే నెల 17న బాచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9న బ్లాక్ చెరువు FTL పరిధిలోకి రావడం అభ్యంతరకరమని, అదేవిధంగా FTL బఫర్ జోన్లో షెడ్లతో పాటు రోడ్డును వేస్తుండడం చెరువు మనుగడకు ప్రమాదకరమని తేల్చారు. దీనికి కారణమైన వాసవి కన్స్ట్రక్షన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. ఆ తర్వాత 2023 జూలై 2వ వారంలో HMDA అధికారులు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేశారు. బ్లాక్ నెంబర్ 9పై అభ్యంతరం చెబుతూ నిర్మాణాలు ఆపాలని 2023 మార్చిలో ఆదేశాలు జారీ చేశారు. 1 కాదు 2 కాదు, 2 బ్లాకులు. 2023 ఏప్రిల్ 4వ వారంలో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేశారు. బ్లాక్ 9తో పాటు బ్లాక్ 8 కూడా FTL బ్లాక్ 9తో పాటు బ్లాక్ 8 కూడా FTL పరిధిలోకి వస్తున్నట్లు నివేదిక రూపొందించారు. చెరువు విస్తీర్ణం 6.5 ఎకరాలతో పాటు 9 మీటర్ల బఫర్ జోన్ వర్తిస్తుందని తెలుపుతూ ఫైనల్ నోటిఫికేషన్కు సిఫార్సు చేశారు. సో బ్లాక్ నెంబర్ 9 స్వల్పంగా FTL బఫర్ జోన్లోకి వస్తుందని FIR ఫైల్ చేసిన సమయంలో అక్కడ నిర్మాణం కేవలం G+1 ఉండగా 2023 ఏప్రిల్ 4వ వారంలో ఇన్స్పెక్షన్ చేసే సమయంలో 9th బ్లాక్ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. అదేవిధంగా బ్లాక్ 9కి ఎదురుగా ఉన్న బ్లాక్ 8 సైతం FTL బఫర్ జోన్లోకి వస్తున్నదని తెలుపుతూ ఆ నిర్మాణాలను ఆపాలని నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్పటి మున్సిపల్ కమిషనర్ 2023 జూన్ 2వ వారంలో నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేశారు. వాసవిపై 2వ పోలీస్ కేసు. కోమటికుంట చెరువు FTL బఫర్ జోన్లో చేపట్టిన నిర్మాణాలు ఆపాలని వాసవి కన్స్ట్రక్షన్స్ను ఆదేశించినా పట్టించుకోలేకపోవడంతో అప్పటి నిజాంపేట్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు 2023 జూన్ 27న బాచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2023 జూలై 14న FIR నమోదు చేశారు. అనంతరం 2023 సెప్టెంబర్ 3వ వారంలో HMDA అధికారులు 2023 సెప్టెంబర్ 3వ వారంలో మరోసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదికను తయారు చేశారట. దీని ప్రకారం కూడా బ్లాక్ 8 బ్లాక్ 9 చెరువు FTL బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు.
అంతేకాకుండా నిర్మాణ సంస్థ కొన్ని షెడ్లను సైతం చెరువు భూముల్లోనే నిర్మించినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ విధంగా 2 సార్లు రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన జాయింట్ ఇన్స్పెక్షన్స్లో వాసవి నిర్మాణ సంస్థ కోమటికుంట చెరువులో అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు ధృవీకరించారు. సెప్టెంబర్ 3వ వారంలో హెచ్ఎండిఏ అధికారులు, నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు విడివిడిగా వాసవి నిర్మాణ సంస్థ చేపట్టిన 12 బ్లాకుల నిర్మాణాలు సైతం ఆపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరో సర్వే రిపోర్టులో సైతం కోమటికుంట చెరువు FTL బఫర్ జోన్లో వాసవి నిర్మాణ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై 2023లో కూడా మళ్ళీ ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది. అనంతరం అనుకూలంగా రిపోర్ట్ కోమటికుంట FTL బఫర్ జోన్లో వాసవి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు చేస్తున్నట్లు 2 సార్లు ధృవీకరించినప్పటికీ అనంతరం 2023 డిసెంబర్ 21న నిర్మాణ సంస్థకు అనుకూలంగా అధికార యంత్రాంగం మరొక నివేదికను తయారు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్వి అసోసియేట్స్ కోమటికుంట చెరువు FTL బఫర్ జోన్లను తప్పుగా చూపిస్తూ మ్యాపులను రూపొందించిందని, సర్వే నెంబర్ 127కు బదులు 128గా చూపించిందని 2023 నవంబర్ 2వ తేదీన చేపట్టిన సర్వే ప్రకారం కోమటికుంట చెరువు విస్తీర్ణం 7.650 ఎకరాలు ఉంటుందని అప్పటి కలెక్టర్ గౌతమ్ హెచ్ఎండిఏ అధికారులకు నివేదిక అందజేశారు. దీని ప్రకారం కోమటికుంట చెరువులో 8, 9వ బ్లాకులను నిర్మిస్తున్నట్లు గతంలో రూపొందించిన రిపోర్టుకు వ్యతిరేకంగా నూతనంగా చేసిన సర్వే ప్రకారం సదరు నిర్మాణాలు అసలు కోమటికుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలోకి రావని 2024 జూలై 4వ వారంలో తేల్చినట్టు సమాచారం. మొత్తంగా పోలీస్ కేసులు, నోటీసులు, సర్వేలు, జాయింట్ ఇన్స్పెక్షన్లు ఎన్ని చేసినా ఆఖరికి అధికార యంత్రాంగం వాసవికి జీ హుజూర్ అంటూ అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ రిపోర్ట్ను సవాల్ చేస్తూ బీజేపీ నేత ఆకుల సతీష్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 3 నెలల్లో మరోసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికైనా హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చిత్తశుద్ధితో సర్వే చేసి వాస్తవాలతో రిపోర్ట్ను రూపొందించాలని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. సో ఇది పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు వాసవిలో IT సోదాలు, క్యాప్స్, గోల్డ్ డబ్బులను రియల్కు మళ్లించారనే అనుమానాలు, అనుబంధ సంస్థల్లోనూ కూడా కొనసాగుతున్న తనిఖీలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇది ఇట్లా ఉంది. అంటే ఇది అధికారుల తీరు. తిమ్మిని బమ్మిని తిమ్మిని చేయడంలో వాళ్ళు దిట్ట. కానీ ఇటువంటి సందర్భాల్లో ఏదో ఒక రూపంలో ఇట్లా బయటపడక తప్పదు. సో మళ్ళీ కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, మళ్ళా మొత్తం కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. సో ఎవరెవరైతే ఇప్పుడు దీంట్లో అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త తలకాయ నొప్పులు ఉన్నాయట. ఇప్పుడు అఫ్కోర్స్ వెనక దొడ్డుదారిన పైకి వచ్చే వాళ్ళందరికీ కూడా తలకాయ నొప్పులు తప్పవుగా. ఇదే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు కూడా.